హాయ్! ఏంటా ఇవని ఆలోచిస్తున్నారా? మాకే అర్థం కాలేదు ఒక క్షణం ఇవేంటా అనేది. గవ్వలు చేద్దామని ట్రై చేస్తే ఇలా అయ్యాయి. గవ్వలు రాలేదు కానీ ఇవైతే చాలా చక్కగా వచ్చాయి, భలే టేస్టీగా వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్! యాక్చువల్లీ గవ్వలు చేద్దామని పిండి కలిపాను. ఆ పిండి కాస్త గవ్వలు కాకుండా ఇలా అయ్యాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో చేసాము. గవ్వలు చేసి అన్నీ రెడీ చేశాక బాండీలో వేసాక అది ఫట్ 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 అని పగిలి మొత్తం కిచెన్ అంతా గబ్బైపోయింది. భయం వేసి ఆ పిండిని మొత్తం మళ్ళీ గవ్వలు చేసినవన్నీ పిండిలాగా చేసేసి వంటలాగా తర్వాత ఇలా రెడీ చేసి పిల్లలకి క్లే ఆడుకోవడానికి బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలన్నీ తీసుకొచ్చి ఇలా షేపులు చేసి ఇలా బిస్కెట్లు లాగా చేసాము. గవ్వలు స్వీట్ గవ్వలు చేద్దామని జీరా కూడా రెడీ చేసి పెట్టాను. ఇంకా ఇలా అయ్యేటప్పటికి కొన్నేమో రెడీ చేసి జీరాలో వేసాను ఈ టైప్లో చేసి, కానీ ఏమంత రాలేదు. కొన్నేమో చేసి ఉప్పు కారం జల్లాను. ఉప్పు కారం జల్లినట్టు సూపర్ టేస్ట్ వచ్చాయి, భలే ఉన్నాయి. ఓహో, ఇది కూడా ఒక స్నాక్ లాగా చేసి పిల్లలకు పెడితే బాగా ఎంజాయ్ చేస్తారులే అనుకున్న. ఎన్ని రకాల షేపులు వచ్చాయో చూడండి. మా అబ్బాయి క్లే ఆడుకోవడానికి పిల్లలకు పంపాడు జర్మనీ నుంచి. వీళ్ళేమో పెద్ద పిల్లలు అయిపోయారు కదా, సరే నేనే ఆడుకుంటానని చెప్పి మైదా పిండితో ఇలా చేసామన్నీ. ఒక్కొక్క షేప్ ఒక్కొక్కటి చేసాము. కొన్ని షేపులు అయితే కనిపించలేదు కానీ చేసి చూడడానికి బాగానే అనిపించాయి. అన్నీ ట్రై చేశారు. 1 గంటలో అవ్వాల్సిన పని 3 గంటలు పట్టింది. కానీ బాగా వచ్చాయి, తినడానికి టేస్ట్ చాలా బాగున్నాయి. ఇదివరకు ఎక్కువ మైదా పిండి వాడేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్య మైదా తినకూడదు అంటున్నారు కాబట్టి చాలా తగ్గించేసాం, అసలు మైదా పిండి వాడేదే లేదు. సరే, ఈ గవ్వలు మైదా పిండితోనే బాగుంటాయి కదా అని ట్రై చేశాను. ట్రై చేస్తే ఇదివరకు చాలా బాగా చేసేదాన్ని గవ్వలు. ఎందుకు రాలేదో తెలియదు కానీ అసలు రాలేదు. ఈ బొమ్మలతో చేయాలని రాలేదేమో ఆ గవ్వలు. ఇలా షేపులన్నీ వచ్చాయి. ఇంకా గవ్వలకి ఇంకా పిండిలో ఏం కలపం కదా, తర్వాత ఉప్పు కారం చల్లి తిన్నాము వీటిని. కానీ స్నాక్ లాగా చాలా బాగుంది. అన్ని రకాల షేప్లు వచ్చాయి, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అంతా వచ్చాయి. కానీ మంచిగా అనిపించింది, పిల్లలు ఎంజాయ్ చేశారు.